రేవంత్ రెడ్డి మౌనం వెనుక అంతర్యం ఇదేనా? అసలు గుట్టు బట్టబయలు. రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంపై ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే తనకు పిసిసి చీఫ్ కు కావలసిన అన్ని అర్హతలు ఉన్నా తనను ఆపివేశారని, ఇదే సమయంలో హుజూర్ నగర్ సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో రేవంత్ రెడ్డి కాస్త అసహనానికి గురయ్యాడు. దీంతో అతడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డాడు. అందుకు సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుండి రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలలో అంత చురుకుగా పాలు పంచుకోవడం లేదని కాంగ్రెస్ వర్గాల టాక్. ఈ విషయం ఢిల్లీ నేతల వద్దకు పాకింది. అసంతృప్తిగా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సరికొత్త ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇందుకు అసలు కారణం ఆ పార్టీలోని అంతర్గత విభేదాలే. తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాకు ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం. అంతేకాదు హుజూర్ నగర్ లో కిరణ్ రెడ్డి అనే మరో అభ్యర్థిని ఆయన ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ హుజూర్ నగర్ బరిలో పద్మావతికి టికెట్ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. అయితే పద్మావతికి హుజూర్ నగర్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి సర్ది చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్ లో పద్మావతి గెలుపు కోసం కృషి చేయాలని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలు అసంతృప్తిగా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించడం కాంగ్రెస్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద కాంగ్రెస్ లో అంతమంది సీనియర్లు ఉన్న రేవంత్ రెడ్డిని ప్రచారం చేయవలసిందిగా కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించడం కాంగ్రెస్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.